రైట్. ఇదే విషయం పైన హోంమంత్రి అనిత గారిని క్వశ్చన్ చేసినప్పుడు అనిత గారు ఏమన్నారు, ఈ శ్రీకాంత్ ప్రియురాలుగా చెప్పుకుంటున్న అరుణ గారు ఏం మాట్లాడారు ఒక్కసారి ఆ బైట్స్ ఇద్దరివి కలిపి ఒక్కసారి విన్నాం సార్. అనిత గారు ఏం చెప్పారనేది అర్థమే కావట్లేదు. మీకేమన్నా అర్థమైతే మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, మేడం గారు ఇది చెప్పారు అని. అసలు ఎవరు పెరోల్ ఇచ్చారు, దీని వెనుక ఎవరు పనిచేశారంటే మేడం మాట్లాడినటువంటి తెలుగు భాషే అర్థం కాని రీతిలో ఉంది. నాకు కొంకిణినే ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఈ తెలుగు భాషలో ఇంతటి క్లిష్టమైన పదాలు ఉంటాయి అని అనిపించింది. ఒకసారి మేడం గారు ఏమంటున్నారు చూడండి. స్వయంగా దాన్ని సిఫార్సు చేసింది, సర్క్యులేట్ చేసింది అది ఒక ఎవరున్నారు? వచ్చింది పేపర్లో వచ్చింది. నేనేమంటానంటే ఇప్పుడు దయచేసి అందరూ కూడా నాకు సోదరులు లాంటి వాళ్ళే. పెరోల్ ఎలా వచ్చింది ఏమొచ్చిందన్న పోస్ట్ మార్టం కన్నా ఆ వెనకాతలు జరుగుతున్న సిచ్యువేషన్ గురించి పోస్ట్ మార్టం చేసుంటే మీకు బాగుండేది, నాకు బాగుండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతవరకు సిచ్యువేషన్స్ నిన్న మొన్న కొన్ని సోషల్ మీడియాస్లో హల్చల్ చేసినాయి. హూ ఈజ్ దట్ ఫెలో, ఆవిడ ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆవిడ ఏం చేస్తా అంది. సో నేనేమంటానంటే పెరోల్ అన్నది నేను డెఫినెట్గా చెప్తున్నానండి, పెరోల్ విషయంలో ఎలా వచ్చింది ఏంటన్నది నేనైతే డెఫినెట్గా మేమైతే మా ఎంక్వైరీ రిపోర్ట్ మాకు వస్తుంది, దాని మీద అయితే మేము ఎంక్వైరీ చేస్తున్నాం. అసలు పెరోల్ అనేది ఒక అర్జీ రూపంలో ఫస్ట్ పోయింది హోమ్ మినిస్టర్ గారికి. ఆమె సర్క్యులేట్ రాసిన ఫైలే సర్క్యులేట్ అయ్యి పెరోల్ శాంక్షన్ అవ్వడానికి కారణం అండి. హోంశాఖ మినిస్టర్ గారికి తెలియకుండా జరిగిందా, తెలియలేక జరిగిందా అనేది నాకెలా తెలుస్తుంది. సర్క్యులేట్ రాసింది, దాని మీద ఫైల్ సర్క్యులేట్ అయ్యింది, పెరోల్ వచ్చిందని మాత్రమే మాకు తెలుసు. హోమ్ మినిస్టరే స్వయంగా ఎస్, అసలు పెరోల్ ఎలా వచ్చిందనే వెనకత్తలు ఏం జరిగింది, వెనకత్తలు జరిగిన దానిపైన మనం ఎంక్వైరీ చేసుకోవాలి అని అంటే వెనకత్తలు ఏం జరుగుతుంది, మేడం తెలియకుండా సంతకం ఎలా వస్తుంది? ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ గారి ఆన్సర్ ఏ రకంగా ఉందంటే కంచె సేను వేసినట్లు ఖచ్చితంగా స్పష్టంగా కనపడతా ఉంది. తడబాటు కనిపిస్తుందా? 100% తడబాటు. మీరు పోలీసులు చాలా ఈజీగా పట్టేస్తారు. మేడం గారు, మంత్రి గారు కావచ్చు కానీ ఆ డిపార్ట్మెంట్ మనుషులు మాట్లాడేదాన్ని బట్టే మీరు ఒక వ్యక్తికి ఒక క్వశ్చన్ వేయడం ద్వారా వాడు ఇచ్చే ఆన్సర్ని బట్టి వాడు నేరం చేశాడా లేదా కనిపెడతారు. కంచె సేను వేసినట్ల ఆన్సర్ ఉంది. రైట్.